లేచినప్పటి నుంచి నన్ను తిడతా ఉంటారు. నిజంగా నాకు వీళ్ళు తిట్లు పట్టవు, నాకు అస్సలు ఏమాత్రం తాకవు. ఎందుకంటే నాకు అధికార వ్యామోహం లేదు, ఓట్ల కోసం తపన లేదు. నేను సమాజ శ్రేయస్సు కోసం వచ్చినవాడిని. నాకు అందుకని మీ తిట్లు నా మీద పనిచేయవు. నాకు నిజంగా శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని చూస్తే పార్లమెంట్కి వెళ్ళండి, అసెంబ్లీలకు వెళ్ళండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, కానీ అప్పుడప్పుడు కొంచెం ప్రజా సమస్యల మీద కూడా దృష్టి పెట్టండి అని అడుగుదాం అనుకుంటాను. లంచాలు కూడా తీసుకోండి. 1 లక్ష రూపాయల పనికి తీసుకోండి, కనీసం ఒక 60-70 వేలు, కనీసం ఒక 30 వేలు అన్న పనన్నా చేయండి. వాళ్ళు అది కూడా కాదు, మొత్తం దోచేయడం పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులు ప్రజల కోసం పనులు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు, ఒకవేళ చేసే వాళ్ళని గుర్తించరు. ఈ మధ్యనే 14వ తారీఖు మీటింగ్ అయిన తర్వాత నా దృష్టికి విజయనగరం నుంచి ఒక ఎన్ఆర్ఐ, ఒక 70 ఏళ్ళ పెద్ద ఆయన, ప్రకాశం తాతగారంట, వాళ్ళ ఊర్లో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ని ముందుకెళ్ళనివ్వరు, చేస్తారు, మళ్ళీ ఎవరో ఒకరు ఏదో పాడు చేస్తారు. ఆ లోకల్ రాజకీయ నాయకులు పడినెవరు, అది వాళ్ళు చేసేది. అలాగే 14వ తారీఖు మధ్యన సభ అయిన తర్వాత నాకు నల్గొండ జిల్లా నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ నల్గొండ జిల్లా నుంచి ఒక ఆయన లెటర్ రాస్తూ, నాకు మన రాష్ట్రం విడిపోయినందుకు బాధగా ఉంది, కానీ మన తెలుగు వారిగా కలిసి ఉండాలి, మీరు ఆ మాట వైజాగ్లో మన తెలుగు వాళ్ళందరికీ చెప్పండి, మా సోదరులందరికీ చెప్పండి అని చెప్పి నాకు లెటర్ రాశారు. ఆయన ఇంకొక మాట కూడా రాశారు, ప్రజలకి మేలు చేసే రాజకీయ నాయకుల్ని ఈ రాజకీయ పార్టీలు గుర్తించవు, ఎప్పుడు అవకాశవాదంగా వాళ్ళకి కాళ్ళకు మడుగులెత్తే రాజకీయ నేతలనే గుర్తిస్తారని. అలాగే మా జిల్లాలో జిట్టా బాలకృష్ణారెడ్డి అని చెప్పి ఫ్లోరోసిస్కి బారిన పడకుండా ఎంతో మందికి ఉపయోగపడే ఒక వ్యక్తిని పనులు చేయించుకొని వదిలేశారు. ఇలాంటి నిజంగా మీరు జనసేన పార్టీ పెట్టి సమాజానికి ఉపయోగపడే రాజకీయ నేతలను మీరు గుర్తించండి అంటే, నేను అందుకే జనసేన పార్టీ పెట్టానని చెప్పి వాళ్ళకి సమాధానం కూడా ఈ సభాముఖంగా మీకు చెప్తున్నాను. నాకు రోజువారీ న్యూస్లో కానీ టీవీలో కానీ కనిపించాలని నాకు దూరం లేదు, నాకు అలాంటి సరదా కూడా లేదు. ప్రతిరోజు రాజకీయాలంటే ఆ రాజకీయ నాయకుడు వీళ్ళని తిట్టడం, ఈ రాజకీయ నాయకుడు వాళ్ళని తిట్టడం, ఇలా పార్టీలు తిట్టుకునే బూతులు పురాణం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునే పరిష్కార మార్గాలు కానీ అవేం ఉండవు. మొన్న నేను 14ని అనౌన్స్ చేసినప్పుడు రాజకీయ రంగ ప్రవేశం గురించి, జనసేన పార్టీ ఆవిర్భావం గురించి అందరికీ నేను ఇచ్చిన క్లారిటీ సరిపోలేదన్నారు. కరెక్టే, క్లారిటీ సరిపోవడానికి నేను వచ్చి ఎన్నికల్లో పాల్గొనడానికో లేదంటే ఓట్ల కోసం నేను రాలేదు. రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అసలు పవన్ కళ్యాణ్కి ఏం చేయలేడబ్బా, క్లారిటీ లేదు. మేకప్ వేసుకునేవాడు ప్యాకప్ చెప్పేస్తాడు, ఈ ఎలక్షన్ 2 నెలల్లో హల్చల్ చేస్తాడు. పొలిటికల్ మైండ్ లేదబ్బా అబ్బాయికి. వాళ్ళకి చెప్పండి, మనకి పొలిటికల్ మైండ్ లేకపోతే మనందరం ఇక్కడ నిలబడగలమా, మనం ఒకరినొకరు కూర్చొని మాట్లాడగలమా? అంటే దానికోసం కద్దరు బట్టలు వేసుకోవాలా? నేను వేసుకోను, ఇష్టం వస్తే వేసుకుంటా, అంతేగాని మీరు చెప్పినట్టు కద్దరు బట్టలు వేసుకుని రాజకీయాలు చేయడానికి నేను రాలేదు. కద్దరు అనేది గుండెల్లో ఉంది, ఒంటి మీద కాదు.